భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మాతా! స్వామి, తమరు ఎవరిని పిలిచితిరి స్వామి? మా మాతను, మాత మహాలక్ష్మిని. స్వామి, విజయ, మాత మరల మాకు దర్శనమిచ్చినారు. మాత మరల మాకు దర్శనమిచ్చినారు. తమరు ఎంతో అదృష్టవంతులు స్వామి. తమరు ఈ స్వప్నమును మరల మరల వీక్షించుచున్నారు. కానీ మాత సముద్రం నుండి ప్రత్యక్షమై ఏమి విశదీకరించదలిచినారు? ఈ స్వప్నం యొక్క అర్థమేమిటి విజయ? దీని అర్థం ఒకటే స్వామి. మాత మహాలక్ష్మికి తమపై కృప ఏర్పడినది. మాత మనకు సంకేతమునిచ్చుచున్నారు. నిరాశ చెందవలదు, విశ్వాసముంచమని. మాతపై విశ్వాసమే మనకు మిగిలిన ఏకైక ఆసరా. విజయ, మాత మహాలక్ష్మి సముద్ర మదన సమయంలో ప్రత్యక్షమైనారు. ఇప్పుడు మాకు మాత మహాలక్ష్మి మనల్ని సూచిస్తున్నట్టుగా గోచరించుచున్నారు. ఎటులా ఆమె స్వయముగా సముద్ర గర్భం నుండి ప్రత్యక్షమైనారు, అటులనే వారు నీ యొక్క గర్భం నుండి ప్రత్యక్షమయ్యేదాన్ని. లేదు 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 స్వామి, లేదు. మాత మాత, ఏమిటిది? ఇది ఏ రీతిని సంభవము? మాత మహాలక్ష్మి నన్ను ఆ విధముగా సన్మానించదరా? నాకు అంతటి అదృష్టం ఎక్కడిది మాత? నాకు అంతటి అదృష్టం ఎక్కడిది? సకల లోకాలను పాలించు మాత, పరబ్రహ్మ స్వరూపిణి, మహామాయ, మహాలక్ష్మి మాకెటుల సంతానము కాగలరు? మాకెటుల సంతానము కాగలరు? అది ఏ మాత యొక్క మమకారపు అనంతమైన మహత్తు. వారు మాతయ్యుండి మరి ఒకరికి సంతానముగా జన్మించి వారికి మాతృత్వ సుఖమును ప్రసాదించెదరు. అటులనే సంభవించినచో మన ఈ జన్మయే కాదు, ఎన్నో జన్మలు సార్థకమగును, సఫలమగును. అవును విజయ, మాకు విశ్వాసమున్నది. మాత మనల్ని నిరాశపరచరు. కేవలము ఈ యోచన వలనే నా ఆత్మకు పరమశాంతి లభించుచున్నది. విజయ, మా కోరికొక్కటే. మేము స్వప్నమున గాంచినదంతయు సత్యము కావాలనని మాత మహాలక్ష్మికి మాతాపితలుగా పొందే సౌభాగ్య గౌరవములు మనకు సంప్రాప్తించవలని. అవును మాత. పరంధామ, వీక్షించుతున్నారా? సృష్టిలో రాక్షసుల అత్యాచారము మరియు అనాచారము వలన ఎంతటి ప్రళయము చెలరేగుతున్నదో. సాధారణ జనులు, మహర్షులు, సాధు పుంగవులు వీరి అత్యాచారము వలన పీడితులగుచున్నారు.
ఈ రాక్షసులు ఉన్మత్తులై ధర్మము, నీతి, భక్తి, సాధన, తపస్సు, ధర్మానుష్ఠానములు, యజ్ఞములను తమ పాదములతో నేలరాయుచున్నారు. ధర్మపక్షము వహించు వారి హాహాకారములను, ధర్మము యొక్క ఆర్తనాదమును ఆలకించిద్రా స్వామి. అవును భగవతి మహాలక్ష్మి, ఆ ఆర్తనాదము తమరిని యాచించుచున్నది. పృథ్వీలోకమున జరుగుతున్న అన్యాయములను, అరాచకములను నిరోధించుటకు, అత్యాచారములను సమూలముగా నాశనము చేయుటకు తమరిప్పుడు మానవావతారము ధరించవలెను. ఏ ఉద్దేశము కొరకు తమ ఈ అవతారం ఉద్భవించినదో ఆ ఉద్దేశమును సంపూర్ణము కావించవలెను. హే మహామాత మహాలక్ష్మి, ఇది కాలము యొక్క నిర్ణయం. తమరిక తమ యొక్క సంపూర్ణ శక్తులతో ధరిత్రిపై అవతరించవలెను. తమరిప్పుడు తమ సంపూర్ణ శక్తుల కొరకు దేవి యోగమాయను ఆవాహన చేయవలెను. తరువాత సముద్రరాజు యొక్క కోరికను నెరవేర్చుటకు రాజా రత్నాకరుడు విజయల యొక్క కుమార్తెగా అవతరించవలెను. ఆజ్ఞ పరంధామా, మేము మా ధర్మమును తప్పక నిర్వర్తించదము. దేవి, ఈ అవతారం తమ యొక్క వైష్ణవీదేవి అవతారం. తమరి అవతారమునందు యుగ యుగముల వరకు పృథ్వీవాసులకు రోగము, శోకము, దుఃఖము, దారిద్ర్యములను దూరము చేసి వారికి ఆరోగ్యం, శాంతి, సుఖము, సంపదలను ప్రసాదిస్తూ ఉంటారు. ఇందులో ఏ సందేహం లేదు. వెళ్ళి పిలవండి మీ రాజా రత్నాకరుని. ఎవరున్నారు మిమ్మల్ని నా బారి నుండి రక్షించగలిగిన వారు? ఓరి మూర్ఖులారా, తన ప్రాణాలనే కాపాడుకోలేని మీ రత్నాకరుడు ఇక మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకోండి, ఎందుకంటే ఇవి మీ అందరికీ అంతిమ క్షణాలు. నేను మిమ్మల్ని సంహరిస్తాను. దుర్ముఖ! రత్నాకర, ఇక నిన్ను నేను సజీవంగా వదిలిపెట్టను. ఇప్పుడే సంహరిస్తాను. ఆగుము! మేము నీకు అవకాశమును ప్రసాదించుచున్నాము. నీవు తక్షణమే మా రాజ్యము నుండి మరలిపోయినచో మేము నీకు జీవనదానము చేసేదము. కానీ నేను మాత్రం నీకు అవకాశం ఇవ్వను. ఇప్పుడే సంహరించదను. దుర్ముఖ! రత్నాకర, నీవు నా హస్తములను కాదు, దుర్జయుని హస్తములను ఖండించినావు. తక్షణమే నీ సైనికులను నేను ఆరగిస్తాను. దుర్ముఖ! ఆ
రాకకెవరు కారకులో వారికి వివరించు. ఈ క్షణం నుండి మా రాజ్యం వైపు ఎవరు కన్నెత్తి చూసినా వారికి నీకు పట్టిన దుర్దశే పడుతుందని మా మాటగా హెచ్చరించు. అసురేశ్వర 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 దుర్ముఖ ఆపుని నువ్వు దుర్జయ, రాజా రత్నాకరుని శిరమును నీవు ఏ స్తంభముపై వీక్షింపదలచితివో అదే స్తంభముపై నీ అతిశక్తిశాలి అయిన రాక్షసుని శిరము వచ్చి పడినదే. వీక్షించు, రాజా రత్నాకరుడు నీ పరమవీరుడైన సేనాని దుర్ముఖునికి ఏ స్థితి కలిగించినాడో వీక్షించు. దుర్జయ, పలుమార్లు నిన్ను హెచ్చరించినాను. నీవు మతాంతుడవై ఆవేశముతో నా వచనములను పెడచెవిని పెట్టినావు. ఆపు నిర్భయ, ఇది మా ఆజ్ఞ, మౌనము వహించుము. ఈ ఆవేశమే పనికిరాదు దుర్జయ, నా వచనములను ఆలకించము. రాజా రత్నాకరుడు తన యొక్క శత్రువులకు జ్వాలాముఖి వంటి వారు. దాని నుండి వెలువడు జ్వాలలు శత్రువుల గృహములలోనికి ప్రవేశించి వారిని సర్వనాశనము చేయును. నీ స్వభావము నాకు తెలియను. నా వచనములు నీకు రుచించవు దుర్జయ. నీవే గనుక నా వచనములను ఆలకించి ఉండినచో అవశ్యము ఆ వచనములు నీకు శుభమును చేకూర్చేవి. పాపము నీవేమి చేయగలవు? నీ విధివ్రాత ఆ విధంగా ఉన్నది. నీ వినాశనం తథ్యం. నిర్భయ ప్రాణ మరి ఒక సంకేతమును ఇచ్చుచున్నాను దుర్జయ. నీవు రాజా రత్నాకరుని వంటి మహాత్ముని శరణి వేడనిచో ఏదో ఒకనాడు రాజా రత్నాకరుని బాణం నీ శరమును నా సమక్షములోనే ఈ స్తంభముపై స్థాపితము చేయును. ఇప్పుడు ఆ రత్నాకరుడు ఈ అసురుని శరమును నీ సమక్షమున పడవేయటలోని అర్థము అది ఏనని నీవు ఇకనైనను గ్రహింపుము దుర్జయ. దుర్జయ, వారు సత్యమే వచించారు. మరలా నీవు వారి రాజ్యము వైపు వక్ర దృష్టితో వీక్షించనొచ్చు. అప్పుడు నీ గతి కూడా నాకు పట్టిన గతే దుర్జయ. దుర్జయ, వారు సత్యమే వచించారు. మరలా నీవు వారి రాజ్యం వైపు వక్ర దృష్టితో వీక్షించనొచ్చు. అప్పుడు నీ గతి కూడా నాకు పట్టిన గతే దుర్జయ. నాకు పట్టిన గతే దుర్జయ. వీల్లేదు. దుర్జయ, నీవు ఉండవలసిన స్థానము ఆ సింహాసనము కాదు. ఎప్పటికైనా ఈ స్తంభమే నీకు శాశ్వతము. ఏదో ఒకనాడు రాజా రత్నాకరుని బాణము నీ శిరమును ఈ స్తంభముపై స్థాపితము చేయును. వీల్లేదు.
హే ఆదిపురుష, ప్రణామములు. హే ఆదిమాత, ప్రణామములు. హే పరమాత్మ, హే దేవి, నన్ను ఎందులకు ఉత్పన్నము గావించితిరి? హే దేవి, తమరెరుగుదురు కదా, తమరు నా యొక్క స్వరూపమే. తమరు సర్వశక్తిమంతులు, ఆదిపురుషులు, భగవాన్ విష్ణువు యొక్క స్వరూపము. హే దేవి, తమ రూపమునందు మా యొక్క వైష్ణవ రూపము నిక్షిప్తమయ్యున్నది. కావున త్రిలోకములను తమరు వైష్ణవ నామములతో పూజింపబడుతుంది. హే వైష్ణవిదేవి, పాతాళము నుండి ఆకాశము వరకు అనాచారులైన రాక్షసుల అత్యాచారములతో పీడితులైన ప్రాణుల హాహాకారములు వినిపించుచున్నవి. ఈ అనాచారులైన రాక్షసులను అణచివేయుటకే నేడు తమరు ఉత్పన్నము గావించబడినారు. హే దేవి, పృథ్వీలోకమును సాధుజనులను, భక్తులను, మునులను సంరక్షించవలసిన బాధ్యత తమరిదే అవుతుంది. అటులైనచో నేను పృథ్వీలోకమున జన్మించవలెనా? అవును దేవి, సమస్త పృథ్వీవాసులు అధర్మమును నశింపజేయుటకు, దుర్మార్గులను వినాశనము గావించుటకు తమ కొరకు నిరీక్షిస్తున్నారు. హే దేవి, తమరు ధర్మమును సంరక్షించెదరు, మరియు అధర్మమనడి అంధకారమున చిక్కి తల్లడిల్లు పుణ్యాత్ములకు మార్గదర్శనము గావించెదరు. తమరు భక్తుల పాలిటి మంగళదాయిని, మరియు దుష్టుల ఎడల వినాశకారిణి. హే వైష్ణవీదేవి, అవసరమైనప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు మా గుణము, మా శక్తులు, మా స్వరూపము తమలో స్వాభావికముగా ప్రత్యక్షమవుతాయి. తమకు ఎప్పుడు ఏ రూపం అవసరమవుతుందో ఆ రూపమును ధరించగలరు. ఏ శక్తులను ఉత్పన్నం చేయదలిచారో ఆ శక్తులను తక్షణమే ఉత్పన్నం చేయగలరు. హే జగత్పిత, హే జగన్మాత, తమరి ప్రతి ఆజ్ఞ శిరోధార్యము. కాని మాతేశ్వరి, పృథ్వీలోకముపై తమరు నా జననము కొరకు ఏ స్థానమును ఎంచుకొనినారు? హే వైష్ణవదేవి, పృథ్వీలోకములో తమరి జననము సముద్రరాజు రాజా రత్నాకర్ల పుత్రిక రూపములో జరుగును. కాని తమరి నివాసము హిమాలయములలోని హిమపర్వత క్షేత్రములో ఉండును. తమరి ఆజ్ఞ మాతా మహాలక్ష్మి. హే వైష్ణవీదేవి, ఇప్పుడు తమరు మా యొక్క కోరికను తీర్చవలెను. పరంధామ, తమరు నన్ను లజ్జితురాల్ని చేయవలదు. తమరు విన్నవించరాదు, ఆజ్ఞనివ్వండి. హే దేవి, మేము తమరును ఒక చిన్న బాలిక రూపమును వీక్షించదలిచితిమి. ఆ రూపమున తమలో రాజా రత్నాకరుని యొక్క పుత్రికను వీక్షించదు. ఆజ్ఞ పరంధామ. హే వైష్ణవదేవి, రాజా రత్నాకరుడు తమరిని తన పుత్రిక రూపములో వీక్షించుటకు సముద్ర మథనము ద్వారా తాము ప్రత్యక్షమగుటకై ఇప్పటి వరకు కఠిన తపస్సుతో సుదీర్ఘముగా నిరీక్షించినారు. అందుచే తమరి యొక్క ఈ చిన్నారి మనోహర రూపముతో రాజా రత్నాకరుని తమ లీలతో ప్రసన్నము గావించవలెను. తమరి ఆజ్ఞను నేను సముచితముగా పూర్తి గావించదను. తమరు నాకు పృథ్వీలోకముపై వైష్ణవీదేవి అవతారమును ధరించుటకు అనుజ్ఞ నీయవలెను మాతేశ్వరి. తథాస్తు.